ఎవరేం చెప్పినా సరే ఓట్లు చీలకూడదు, బీజేపీ లాభపడకూడదు. అల్టిమేట్ డెసిషన్ తీసుకున్నారు మైనార్టీలు. ఏం చేస్తే ఇండైరెక్ట్ గా బీజేపీకి లబ్ధి చేకూరదో అలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇదే ఎంఐఎంను కంగారు పెట్టిస్తోంది, అఫ్ కోర్స్ బీజేపీని కూడా. ఎందుకో తెలుసా? మైనార్టీల నిర్ణయం అంతిమంగా కాంగ్రెస్ కు లాభపడేలా ఉండడమే. ఈసారి తెలంగాణ ముస్లింలు భిన్నమైన ఆలోచనలో ఉన్నారనేది రిపోర్ట్స్ సారాంశం. అసలేం జరుగుతోంది మైనార్టీ ఓట్ల విషయంలో? ఈసారి ఎటు ఉండబోతోంది ఓటు? పాపం మరి రేవంత్ రెడ్డి అని చూస్తే నాకే బాగా అనిపిస్తుంది. కాంగ్రెస్ బలిక బక్ర గ్యారంటీ అవుతాడు. కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని కొంతమంది ముస్లిం మత పెద్దలు కలిసిరాడు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ కండిషన్ ఒకటే, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయొద్దు. మైనార్టీ ఓటర్లు ఈసారి ఎటువైపు? ముస్లిం మత పెద్దలు చెప్పిన తర్వాత రాహుల్ గాంధీ గారు సానుకూలంగా స్పందించారు. రేవంత్ సీఎం అంటే ఓటు వేయరా? ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇతర నాయకులు సంకలు గుద్దుకుంటారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు అర్థం ఏంటి? తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేయొద్దు. అట్లా చేయకుంటే మేము మీకు మద్దతు ఇస్తాం. ముస్లింలు కాంగ్రెస్ తో ఉండొద్దనేదే బీజేపీ వ్యూహమా? అంతిమంగా లాభపడేదెవరు? బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి? తనకొచ్చిన సోర్స్ ప్రకారం బండి సంజయ్ చాలా క్లియర్ గా చెప్పారు. రేవంత్ ను సీఎం గా చేస్తామంటే మాత్రం కాంగ్రెస్ కు ఓటు వేయబోమని ముస్లిం పెద్దలు రాహుల్ గాంధీకి తేల్చి చెప్పేశారట. రేవంత్ తప్ప ఎవరిని సీఎం గా చేసినా కాంగ్రెస్ కే తమ ఓటు అని ముస్లిం పెద్దలు చెప్పారని బీజేపీ నేత బండి సంజయ్ చెప్పడం నిజంగా హాట్ కామెంటే. బండి సంజయ్ మరో విషయం కూడా చెప్పారు. ఈసారి మైనార్టీలు కాంగ్రెస్ కే ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు అనేది బండి మాట. అయితే ఇదంతా ఓ వ్యూహం ప్రకారమే జరుగుతోంది అనేది మరో వాదన. ముస్లిం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడకుండా ఉండేందుకే బీజేపీ కొత్త స్ట్రాటజీతో వెళుతోందని కొందరు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో తమకు దక్కని అధికారం కాంగ్రెస్ కి కూడా దక్కద్దు అనేదే బీజేపీ స్ట్రాంగ్ ఫీలింగ్. అందుకే రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే మంచోడు అంటూ బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ఓడితే పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టే అంటూ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కూడా కామెంట్ చేశారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ గెలవకూడదు. ప్రస్తుతం తెలంగాణలో గెలుపోటములను నిర్ణయించేది మైనార్టీ ఓటర్లే. దాదాపుగా ఆ ఓటర్లు బీజేపీ వైపు చూడరు అనేది విశ్లేషకుల మాట. మొన్నటి వరకు బీఆర్ఎస్ వైపే ఉన్న మైనార్టీలు ఈసారి భిన్నంగా ఆలోచిస్తున్నారు అనేది టాక్. అంటే 2014కు ముందులా ముస్లింలు మళ్లీ కాంగ్రెస్ వైపే నిలబడాలనుకుంటున్నారు అని కొన్ని రిపోర్ట్లు కూడా చెప్తున్నాయి. ఆ ప్రమాదం జరగకూడదు అనుకుంటున్న బీజేపీ బండి సంజయ్ రూపంలో ఈ కామెంట్స్ చేయించారా అనే చర్చ జోరుగా నడుస్తోంది. అంటే అంతిమంగా లాభపడేది బీఆర్ఎస్ఏనా అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ తెలంగాణలో మైనార్టీల ఓటు ఎటు? ఈ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. సాధారణంగా ఎంఐఎం ఏం చెబితే తెలంగాణలోని ముస్లింలు అదే పాటిస్తారు అనేది ఓ ప్రచారం మాత్రమే కాదు, దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఫలానా పార్టీకి ఓటు వేయమని ఓవైసీలు చెప్పారంటే అవుట్ రైట్ గా ఓటేస్తారంతే. మరి తెలంగాణలో మైనార్టీల ఓటు ఎటు అనే ప్రశ్న ఎందుకు వస్తోంది ఇప్పుడు? అసలు ఈ ప్రశ్న వినిపిస్తోంది అంటేనే ఎక్కడో ఏదో తేడా కొడుతోందనేగా అర్థం. ఓవైసీలు చెప్పారు కదా అని ఈసారి అవుట్ రైట్ గా ఒకే పార్టీకి ఓటు వేయదలుచుకోలేదు ముస్లిం ఓటర్లు. దాదాపుగా పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అందరూ ఇదే వర్షన్ వినిపిస్తున్నారు. సరే, చెప్పిన పార్టీకి ఓటు వేయరు, మరి ఏ పార్టీ వైపు ఉంటారు? మరి డైరెక్ట్ గా చెప్పలేం గానీ ఈసారి రూట్ మారుస్తున్నారనే సంకేతాలు మాత్రం బలంగా అందుతున్నాయి. బీఆర్ఎస్ కు ఓటు వేయమని ఓవైసీ బ్రదర్స్ డైరెక్ట్ గా చెప్తున్నారు. తాము పోటీ చేస్తున్న స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థిని గెలిపించి మిగిలిన చోట్ల బీఆర్ఎస్ కే ఓటు వేయమని పిలిపించారు. పాత బస్తీలో దాదాపుగా మైనార్టీ ఓటర్లందరూ ఎంఐఎం వైపు ఉంటున్నారు. కానీ తెలంగాణలోని మిగిలిన చోట్ల మాత్రం ఎంఐఎం మాటను కాదంటున్నారని టాక్. ఇందుకు చాలా కారణాలున్నాయి. మైనార్టీలు మొదటి నుండి ఉన్నది కాంగ్రెస్ పార్టీతోనే. సెక్యులర్ పార్టీగా అతిపెద్ద జాతీయ పార్టీకే సపోర్ట్ ఇస్తూ వచ్చారు. అయితే తెలంగాణ ఏర్పడిన తరువాత మైనార్టీ ఓట్లు దాదాపుగా బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయ్యాయి. ఈ మైనార్టీ ఓటర్ల ప్రభావం తెలంగాణలోని దాదాపు 40 స్థానాల్లో ఉంటుంది. అంటే ముస్లింలు ఎటు మొగ్గు చూపితే విజయం అటే. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింలు బలంగా ఉన్నారు. పాత బస్తీలోని 7 నియోజకవర్గాలే కాదు, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్, కుత్బుల్లాపూర్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్ లోని ముస్లిం ఓట్లు ఎక్కువ. ఇక నల్గొండ, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మంలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసేలా
చాలా నియోజకవర్గాల్లో 30,000 మంది ముస్లిం ఓటర్లున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్ చెరు, మెదక్, సిద్దిపేట నియోజకవర్గాల్లో 30,000 మంది వరకు ముస్లిం ఓటర్లు ఉంటారు. వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, మహబూబాబాద్ స్థానాల్లో, ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాల్లో, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లోనూ 30,000కు తక్కువ కాకుండా ముస్లిం ఓటర్లుంటారు. కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలోని ముథోల్, ఆదిలాబాద్ సెగ్మెంట్లలో కనీసం 40,000 మంది ముస్లిం ఓటర్లున్నారు. ఇక నిజామాబాద్ అర్బన్ లోను 40,000 మంది ఉంటారు. అంటే పాత బస్తీతో కలుపుకొని దాదాపు 40 స్థానాల్లో ముస్లింలే నిర్ణేతలు. 2014-18 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం చెప్పిందని మైనార్టీలు బీఆర్ఎస్ కే ఓటేశారు. 2018లో 25 అసెంబ్లీ నియోజకవర్గాలను మైనార్టీ ఓటర్ల వల్లే గెలుచుకుంది బీఆర్ఎస్. సరే, ఈ లెక్కలన్నీ బానే ఉన్నాయి. మరి ఏం తేడా వచ్చిందని ఈసారి మైనార్టీలు మనసు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. మరీ ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల తర్వాత మైనార్టీ ఓటర్ల ఆలోచనలో మార్పు మొదలైందని చెప్తున్నారు. బీజేపీని ఓడించేది కాంగ్రెస్ పార్టీనే అనే బలమైన నిర్ణయానికి రావడమే ఇందుకు కారణం. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉండుంటే దాన్ని ఓడించేందుకు కాంగ్రెస్ కు ఓటేస్తామనడం ఓ అర్థం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ కి ఎందుకు ఓటేస్తారు? పైగా షాదీ ముబారక్, మొన్ననే మైనార్టీలకు ₹1,00,000 ఆర్థిక సాయం, ముస్లిం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గురుకులాలు, మత పెద్దలకు నెలకు 5,000 గౌరవ వేతనం ఇన్నిస్తున్న తర్వాత కూడా మనసు మార్చుకున్నారా? దీనికి రాజకీయ విశ్లేషకులు ఓ సమాధానం చెప్తున్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అనే నినాదం బలంగా వెళ్లటమే ముస్లింలలో మార్పుకు కారణం అంటున్నారు. ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా జరిగిన పరిణామాలను సైతం ముస్లిం ఓటర్లు నమ్ముతూ వచ్చారు. అంటే బీఆర్ఎస్ కు ఓటు వేసినా అది బీజేపీకి వేసినట్టే అనే అభిప్రాయంలో ఉన్నారు. పైగా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ కి పడాల్సిన ఓట్లను ఎంఐఎం చీల్చుతూ వచ్చింది. అల్టిమేట్ గా అది కాంగ్రెస్ కు నష్టం చేసి బీజేపీకి మేలు చేసింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి మజ్లిస్ కూడా కారణం అనేది ఓ విశ్లేషణ. బీహార్లోనూ ఇదే జరిగిందన్నారు. అంటే కాంగ్రెస్ ను శత్రువుని చేసుకుంటూ తెలియకుండానే బీజేపీకి మేలు చేస్తూ వచ్చాము అనేది మెజారిటీ మైనార్టీల్లో ఉన్న అభిప్రాయం. గత ఎన్నికలే కాదు, ఇప్పుడు 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్ని కూడా ఓ ఉదాహరణగా చూపిస్తున్నారు. తెలంగాణలో కేవలం 9 స్థానాల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో మాత్రం అంతకంటే ఎక్కువగా 10ల సంఖ్యలో పోటీ చేస్తోంది. తెలంగాణలో ఎక్కువ సీట్లలో పోటీ చేయకపోవటం అంటే మైనార్టీ ఓట్లను చీల్చకూడదు అనే ఉద్దేశం. మరి ఆ 4 రాష్ట్రాల్లో ఎందుకని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది? అంటే కాంగ్రెస్ ని ఓడించటానికే కదా. కాంగ్రెస్ ని ఓడిస్తే గెలిచేది బీజేపీనే కదా. సరిగ్గా ఇదే విశ్లేషణ చేసుకుంటున్నారు మెజారిటీ ముస్లింలు. ఈ పరిణామాలన్నింటినీ గమనించే ఈసారి అభిప్రాయం మార్చుకోవాలనుకుంటున్నారు అనేది విశ్లేషకుల మాట. అదే నిజమైతే ఎంఐఎం చెప్పినా సరే ఈసారి చెప్పిన పార్టీకి ఓటు వేసే పరిస్థితి ఉండదంటున్నారు. అలాని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారు? 10 ఏళ్లుగా ఆదరిస్తున్న పార్టీని కాదని ఇప్పటికిప్పుడు అభిప్రాయం ఎందుకు మార్చుకుంటారు? ఈ ప్రశ్నే ఉదయిస్తే గనక ఎప్పటిలానే ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ వైపే ఉంటారు. లేదు, మార్పు కావాల్సిందే అనుకుంటే మాత్రం కాంగ్రెస్ కి ఓటేస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.